ఈ దిన వాగ్దానం మీ అందరి కోసం బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటారు. ముఖ్యంగా ఈ దుర్దినాల్లో ప్రార్థన లేకపోతే బ్రతకలేం. 50 రోజులు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు, ఇంకా చేయబోతున్నాడు. వాతావరణం పరిస్థితులు, ప్రతికూలతలు అణిచి మన దేశ ప్రపంచ పరిస్థితుల్ని రక్షించి కృప చూపే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరున్నా, యేసు రక్షకుడు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోక నిత్య జీవం, పాప క్షమాపణ, ఈ లోకంలో కూడా తోడుంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 14వ వచనం, సమస్త జనుల కంటే నీవు ఆశీర్వదింపబడదు, అందరికంటే అధికంగా. ఈ నవంబర్ నెల ఫస్ట్ అండి ఈరోజు. మిమ్మల్ని అందరికంటే ఎక్కువ ఈ నెల ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఈ నెల వాగ్దానం ఇది మనందరినీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరి వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థన చేయండి. మీ అందరూ ప్రార్థనలు గడపండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధ, చింత, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్ళు, అప్పుల బాధ, ఆర్థిక అన్నిటి నుంచి విడిపించి ప్రతి బిడ్డకి మేలు చేసి నీ కృపలో భద్రపరచండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అందరికంటే అధికమైన ఆశీర్వాదం ఈ నెలలో మా అందరిపై ప్రకటిస్తూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 7, 8, 9 బెల్లంపల్లి మీటింగ్స్ రండి కుటుంబాలుగా. 10, 11, 12, 13 కాకినాడ మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్స్ అద్భుతమైన ఉజ్జీవ సభలు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం.